సో మనందరం కూడా నిన్నటి క్లాస్లో సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసాం. ఇప్పుడు డబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏంటో తెలుసుకోవాలి. డబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని ఒక 4 ఉన్నాయి. ట్రిపుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని ఒక 4 ఉన్నాయి. ఇవి కూడా తెలుసుకొని వీటి ఎగ్జాంపుల్స్ కూడా చూసి వీటిని కూడా లైవ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. డబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మొదటిది బుల్లిష్ ఎంగిల్ఫింగ్. Bullish engulfing is a multiple candlestick chart pattern which is formed after a downtrend by indicating bullish sign. Markets follow to వచ్చాక లాస్ట్ వచ్చే రెడ్ కలర్ క్యాండిల్ ని బీట్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ రావడం. ఈ కాంబినేషన్ ఆఫ్ క్యాండిల్స్ వస్తే దీన్ని బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అంటున్నాం. ద సెకండ్ క్యాండిల్ ఎంగిల్ఫైయింగ్ ద ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫస్ట్ కలర్ క్యాండిల్ ని ఎంగిల్ఫై చేసింది అన్నట్టు. ఈ కాంబినేషన్ ఆఫ్ 2 క్యాండిల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మార్కెట్ అప్రిషియేట్ అవుతుంది, పెరుగుతుంది. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత ఇలాంటి ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫాలో అవుతూ వచ్చి లాస్ట్ వచ్చిన రెడ్ కలర్ క్యాండిల్ ని ఓవర్కమ్ చేస్తూ గ్రీన్ కలర్ క్యాండిల్ పైకి వచ్చి క్లోజ్ అయిపోయింది. మార్కెట్స్ ఇక్కడ హాల్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళడమే స్టార్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం అలాగే బేరిష్ ఎంగిల్ఫింగ్, గోయింగ్ ఫార్వర్డ్ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ని మార్కెట్ లో అబ్జర్వ్ చేద్దాం, మార్కెట్ లో ఐడెంటిఫై చేద్దాం. మీరు అందరు కూడా నిన్న ఎలా అయితే సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేశారో అలాగే డబుల్ క్యాండిల్ బేస్డ్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ బేస్డ్ కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత వస్తుందంట. ఫాలింగ్ మార్కెట్ ఇక్కడ ఉన్నదా, ఫాల్ అవుతూ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చినట్టే వచ్చింది కానీ ఎంగిల్ఫై చేయలేదు, కంప్లీట్ క్యాండిల్ ని ఎంగిల్ఫై చేయలేదు. ఓకే ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ ఎంగిల్ఫై చేసేసింది. మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ చూసాను, ఇక్కడ కూడా ఎంగిల్ఫై చేయలేదు అనిపించింది. తర్వాత ఇక్కడ మిడిల్ లో కూడా ఎంగిల్ఫై చేయలేదు అనిపించింది. ఇక్కడ ప్రాపర్ గా ఎంగిల్ఫై చేసింది. అంటే ఇలాంటి ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. మార్కెట్ పెరిగినా మార్కెట్ తగ్గినా దీన్ని కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. కాల్అవుట్ అనే టూల్ తీసుకొని ఎంగల్ఫింగ్ దీన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇలాంటి ప్యాటర్న్ ని మార్కెట్ లో ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. మార్కెట్ పెరిగిన తర్వాత లాస్ట్ వచ్చే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ని ఓవర్కమ్ చేస్తూ ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ రావడం. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ద సెకండ్ క్యాండిల్ ఎంగల్ఫైయింగ్ ద ఫస్ట్ క్యాండిల్ స్టిక్. Correct, right? It is a multiple candlestick pattern that is formed after an uptrend indicating a bearish sign. సేమ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కి రివర్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటున్నాం. మార్కెట్స్ పెరిగిన తర్వాత ఈ ప్యాటర్న్ వస్తే ఇలా పెరుగుతూ వెళ్ళి లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్ ని బీట్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్ వస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ అన్నట్టు. మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతున్నాయి. దీన్ని కూడా లైవ్ మార్కెట్ లోకి వెళ్ళి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. పెరిగిన తర్వాత ఫాల్ అవ్వాలి, బేరిష్ ఎంగల్ఫింగ్ రావాలి, గ్రీన్ ని రెడ్ ఓవర్కమ్ చేయాలి. ఇక్కడైతే లేదు. ఎస్, ఇక్కడ చూడండి, గ్రీన్ ని రెడ్ ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ చేసేసింది. బేరిష్ ఎంగల్ఫింగ్. సో సేమ్ ఇలాగే లైవ్ మార్కెట్ లో ఏదో ఒక కంపెనీ చార్ట్ ఓపెన్ చేసి కంపెనీలో ఏదో ఒక టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మార్కెట్ పెరిగినప్పుడు కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, రెడ్ ని ఓవర్కమ్ చేస్తూ గ్రీన్ వచ్చింది, మార్కెట్స్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యాయి. ఇలా ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ బుల్లిష్ హరామీ. Bullish Harami is a multiple candlestick chart pattern which is formed after a downtrend by indicating bullish sign అంట. మార్కెట్స్ ఫాలో అవుతూ వచ్చి లాస్ట్ ఫామ్ అయ్యే రెడ్ కలర్ క్యాండిల్ ని ఈసారి ఓవర్కమ్ చేయకుండా దాని లోపల కూర్చున్నది క్యాండిల్. కరెక్ట్, దాని లోపల కూర్చున్నది ఒక క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్స్ రైజ్ అవుతున్నాయి. రెడ్ క్యాండిల్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ కూర్చుంది, మార్కెట్స్ రైజ్ అవుతున్నాయి. ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి,
ఫాలో అవుతూ వచ్చి ఒక రెడ్ కలర్ క్యాండిల్ లోపట ఎగ్జాక్ట్ గా గ్రీన్ కలర్ క్యాండిల్ కూర్చుంది. దీన్ని కూడా లైవ్ మార్కెట్ లో ఏదో ఒక ప్యాటర్న్ మార్కెట్ ఫాలింగ్ మార్కెట్ లో దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి, స్లైట్ పుల్ బ్యాక్ రైజింగ్ మార్కెట్ లో స్లైట్ పుల్ బ్యాక్ లో మీకు బుల్లిష్ హరామీ సిగ్నల్ ఇస్తుంది చూసారా. అంటే దాని అర్థం సింపుల్, ఇక్కడ నుంచి పడే అవకాశం తక్కువ ఉన్నది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పడాలి అనుకోవట్లేదు. ఇలా వరుసగా 4 క్యాండిల్ పడ్డాయి. క్యాండిల్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ కూర్చున్నది. ఇంకా ఎంగిల్ఫై కి ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్ ప్యాటర్న్. ఇంకా చూడండి, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఎక్కడైనా వచ్చిందా? మార్కెట్స్ పెరిగేటప్పుడు రెడ్ క్యాండిల్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ కూర్చోవాలి. రైజింగ్ మార్కెట్ పెరిగే ముందు ఇలాంటి ఇండికేషన్ మనకి ఇచ్చిందా అనేది ఇంపార్టెంట్. యా, బ్యూటిఫుల్ గా చూడండి, మార్కెట్ నాన్ స్టాప్ పడుతుంది. సూపర్ బ్యూటిఫుల్ ఇండికేషన్స్ ఇస్తుంది గైస్. ఇక్కడ చూడండి, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ చేసింది, మార్కెట్ ఫాలో అవ్వడం ఆగిపోయి స్లైట్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. నెక్స్ట్ బ్యూటిఫుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, 3 క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో ఒకటి ఉంటుంది. ఇది అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. విల్ మార్కెట్ రైట్ నౌ సేమ్ ఈ ప్యాటర్న్ సేమ్ ఉంది చూసారు. ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ ఇది సేమ్ ఉంది. సో అలా ప్రతిసారి మనకి ఏదో ఒక ఇండికేషన్ రావాల్సింది. బుల్లిష్ హరామీ ఇక్కడ వచ్చేసింది, రెడ్ కలర్ క్యాండిల్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ కి వచ్చింది, మార్కెట్ ఆగిపోయింది, పడడం ఆగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ హరామీ మెన్షన్ చేద్దాం, బుల్లిష్ హరామీ. నెక్స్ట్ బేరిష్ హరామీ ఆపోజిట్. మార్కెట్స్ పెరిగి లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కూర్చుంటే ఈ ప్యాటర్న్ ని మనం ఇలా వచ్చిందని ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేరిష్ హరామీని కూడా లైవ్ మార్కెట్ లోకి వెళ్ళి ఏదో ఒక డేట్, ఏదో ఒక చార్ట్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి, మనకు చాలా సార్లు కనిపిస్తూనే ఉంటాయి. మార్కెట్స్ ఇలా ఫాలో అవుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర బేరిష్ హరామీ గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కూర్చుంది. ఇది ఒకటి త్రిబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో క్యాండిల్ ప్యాటర్న్ ఒకటి. ఓకే, నెక్స్ట్ చూడండి, గ్రీన్ లోపల రెడ్ కూర్చుందా. ఇంత రైజింగ్ మార్కెట్ ఇక్కడ ఎంగిల్ఫై చేసింది, స్లైట్ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పెరుగుతూ లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కూర్చుంది బేరిష్ హరామీ. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ గైస్. ఇలా ఐడెంటిఫై చేయాలి. ప్రైస్ యాక్షన్ ఇస్ ద మదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని అందుకే అంటారు. ప్రైస్ యాక్షన్ లో అనాలిసిస్, చార్ట్ అనాలిసిస్ 70% ఆఫ్ ద పీపుల్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ చేస్తారు. బీరిష్ హరామీ. ఓకే, ఎనీ టైం ఫ్రేమ్, ఎనీ కంపెనీ, ఎనీ చార్ట్ ఇలా ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ వన్, ఇప్పుడు 4 అయిపోయినాయి. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఒకటి, బేరిష్ ఎంగిల్ఫింగ్ ఒకటి, బుల్లిష్ హరామీ ఒకటి, బేరిష్ హరామీ ఒకటి, 4 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు త్రిబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ మార్నింగ్ స్టార్ అంటున్నాం. మార్నింగ్ స్టార్ అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్నింగ్ స్టార్ ఇస్ ఎ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ ఇండికేటింగ్ ఏ బుల్లిష్ సైన్. మార్కెట్స్ ఫాలో అవుతూ వచ్చిన తర్వాత ఇలాంటి లాస్ట్ వచ్చిన ఒక రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఇండెసిజన్ క్యాండిల్, డోజీ క్యాండిల్, ఈ రెండింటిని ఓవర్కమ్ చేస్తూ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఆర్ లైక్ నార్మల్ గ్రీన్ కలర్ క్యాండిల్ మారబోజు కాకుండా లాస్ట్ వచ్చే రెడ్ కలర్ క్యాండిల్, ఇండెసిజన్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్, ఈ కాంబినేషన్ పడ్డదంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి రైజ్ అవుతాయి అని అర్థం. దీని ఎగ్జాంపుల్ చూడండి, ఫాలో అవుతూ వచ్చి రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఇండెసిజన్ క్యాండిల్, తర్వాత ఒక నార్మల్ గ్రీన్ కలర్ క్యాండిల్, మార్కెట్స్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యాయి. లైవ్ మార్కెట్ లో బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది గైస్ ఈ ప్యాటర్న్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అనేటివి చాలా సార్లు చూపిస్తున్నా కదా. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, దిస్ ఈస్ కాల్డ్ ఈవినింగ్ స్టార్. సో మార్నింగ్ స్టార్ ఇందాక నేను హైలైట్ చేసి పెట్టాను కదా, ఇది సేమ్ అని చెప్పాను కదా. చూడండి ఏం జరిగింది, మార్కెట్ ఫాలో అవుతూ వచ్చి లాస్ట్ వచ్చే రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఇండెసిజన్ క్యాండిల్, కైండ్ ఆఫ్ హ్యామర్ వచ్చి ఆ తర్వాత రెండింటిని బీట్ చేస్తూ గ్రీన్ కలర్ క్యాండిల్. ఇక్కడ చూడండి, ఫాలో అవుతూ వచ్చి లాస్ట్ వచ్చే రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఇండెసిజన్ క్యాండిల్, ఈ రెండింటిని బీట్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ గ్రీన్ క్యాండిల్.
క్లియర్? మార్నింగ్ స్టార్ మెన్షన్ చేయండి, ప్రతిదీ మెన్షన్ చేయాలి. మనకు అలా అయితేనే ప్రాక్టీస్ అవుద్ది, పేర్లు గుర్తుకుంటాయి. మార్నింగ్ స్టార్ అని సేమ్ అలాగే ఈవినింగ్ స్టార్, దీని ఆపోజిట్ ఏంటిది? ఈవినింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ ఈజ్ ఎ మల్టిపుల్ క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్ that is formed after the uptrend by indicating a bearish sign. కరెక్ట్. మార్కెట్స్ పెరుగుతూ వెళ్ళిన తర్వాత లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్, తర్వాత ఇండెసిజన్ క్యాండిల్, డోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, అక్కడ నుంచి రెండింటిని బీట్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్ చాలా సార్లు ఫామ్ అవుతుంది గైస్. హౌ బ్యూటిఫుల్ గా పనిచేస్తుందో కూడా చూడండి, స్క్రీన్ మీద చూపిస్తాను. పెరిగిన తర్వాత వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్, ఇండెసిజన్ క్యాండిల్, రెండింటిని బీట్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మార్కెట్స్ రైజ్ అయిన తర్వాత ఫాల్ అయ్యే ముందు ఇండికేషన్ ఇక్కడ నుంచి చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా పెరిగిన మార్కెట్ లో గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కి వచ్చిందంటే బేరిష్ హరామి. ఓకే ఓకే, బట్ అంత అక్యురసీ లేదు ప్యాటర్న్ ఇక్కడ. తర్వాత చూడండి మళ్ళా గ్రీన్ కలర్ క్యాండిల్, ఇండిసిజన్ క్యాండిల్, తర్వాత రెడ్ కలర్ క్యాండిల్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈవినింగ్ స్టార్, క్లియర్ ఈవినింగ్ స్టార్ వచ్చింది. గ్రీన్ కలర్ క్యాండిల్, ఇండెసిజన్ క్యాండిల్, తర్వాత రెడ్ కలర్ క్యాండిల్, అంతేనా? ఈవినింగ్ స్టార్ వచ్చిన తర్వాత చూడండి ఫాలో అవుతుంటే కూడా మార్కెట్ ఫాలో అవుతుంటే బేరిష్ ఎంగిల్ఫింగ్ ఇంకా కన్ఫర్మేషన్ ఇస్తుంది, డౌన్ సైడ్ అయిపోతుంది మార్కెట్, కింది వరకు పడాల్సిందే మార్కెట్ అని కన్ఫర్మేషన్స్ ఇస్తుంది. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్, ఇండెసిజన్ క్యాండిల్, కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్, వీటిని ఓవర్కమ్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్. సింపుల్ డౌన్ సైడ్ మూమెంటం చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది, ప్రతిసారి వస్తూనే ఉంటది. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ కి వచ్చింది, ఏమంటాం? బేరిష్ హరామి. ఇలా గైస్, ఇలా చార్ట్ చూడగానే పడితే ఎందుకు పడింది, పెరిగితే ఎందుకు పెరిగింది అని మనం ఐడెంటిఫై చేయగలగాలి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసి. నిన్న నేర్చుకున్న 6, ఇవాళ నేర్చుకునే 8, మొత్తం 14 ప్యాటర్న్స్ ని గుర్తు పెట్టుకొని ఇలా చార్ట్ స్క్రీన్ చూడగానే ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉండాలి మనం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గ్రీన్ లోపల రెడ్ కూర్చుంది, ఏంటిది? బేరిష్ హరామి. వీటిని ఐడెంటిఫై చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంది, పెరుగుతుందంటే సిగ్నల్ ఇస్తుంది, పడుతుందంటే ఒక సిగ్నల్ ఇస్తుంది. ఈ రోజు కూడా ఇలా పెరిగిందంటే మనకు సిగ్నల్ ఇచ్చే పెరుగుతుంది, సిగ్నల్ ఇచ్చే ఆగుతుంది. అదేంటో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్, బ్యూటిఫుల్ ప్యాటర్న్, 3 white soldiers candlestick pattern. The 3 white soldiers is a multiple candlestick pattern which is formed after a downtrend by indicating a bullish sign. మార్కెట్స్ ఫాలో అవుతూ వచ్చిన తర్వాత లోవర్ లెవెల్స్ లో ఎప్పుడైతే ఇలా 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ పడతాయో, ఒకదాని క్లోజింగ్ పైన ఇంకో దాని క్లోజింగ్, దాని క్లోజింగ్ పైన ఇంకో దాని క్లోజింగ్, ఇలా బ్యూటిఫుల్ గా అట్లీస్ట్ ఒక 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఏంటిది? స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది, మార్కెట్ లో బయ్యర్స్ వచ్చేసారు, సెల్లర్స్ తక్కువ మంది ఉన్నారు అని అర్థం. 3 white soldiers అంటున్నాం వీటిని. ఇక్కడ నుంచి మార్కెట్స్ రైజ్ అయ్యాయి బ్యూటిఫుల్ గా. డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది, 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ యొక్క ఇండికేషన్ ఇచ్చింది. దాని అర్థం ఇక్కడ నుంచి ఇక ఫాల్ అవ్వడం ఆగిపోయింది, బయ్యర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయారు, వైట్ సోల్జర్స్ ఎంటర్ అయిపోయారు, డౌన్ ట్రెండ్ రివర్సల్ జరిగింది. లైవ్ మార్కెట్ లోకి వెళ్దాం. ప్రతిసారి ఇది ఐడెంటిఫై చేస్తూనే ఉంటది. మనం చూడండి మార్నింగ్ 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఇచ్చింది, మార్కెట్స్ రైజ్ అయింది. ఎప్పటి వరకు రైజ్ కావాలి మరి? మధ్యలో ఒకసారి సెల్లర్ వచ్చాడు, ట్రాప్ అయ్యాడు, సెల్లర్ వచ్చాడు, ట్రాప్ అయ్యాడు, ఒక సెల్లర్ వచ్చాడు, ట్రాప్ అయ్యాడు, మళ్ళీ సెల్లర్ వచ్చాడు, ట్రాప్ అయ్యాడు, 2 సెల్లర్స్ వచ్చారు, ఇంకో 3వ సెల్లింగ్ క్యాండిల్ వస్తుందేమో అనుకున్నాం, బట్ రాలే, ట్రాప్ అయిపోయింది. సింగిల్ క్యాండిల్ సెల్లర్స్ ఎన్నిసార్లు వచ్చినా ట్రాప్ అవుతున్నారు. ఫైనల్ ఇక్కడ రెడ్ వచ్చింది, మార్కెట్ లో మూవ్మెంట్ ఆగిపోయింది. ఇక్కడ నుంచి పెరుగుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది అని చెప్పేటందుకు కూడా చాలా క్లియర్ ఇండికేషన్. ఇక్కడ చూడండి పైన నుంచి ఫాలో అవుతుంది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఒక 2 గంటల సేపు మార్కెట్ ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది. ఎందుకు? 3 white soldiers వచ్చి మార్కెట్ ని ఆపేశారు, బయ్యింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ
బట్ కంటిన్యూ చేయలేకపోయారు పాపం. బయింగ్ ప్రెజర్ ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇంకా వాళ్ళకి తోడు స్ట్రాంగ్ బయర్స్ రాలేదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా 3 రెడ్ కలర్ క్యాండిల్స్ ఇచ్చి స్టార్ట్ అయిపోయింది. చాలా సార్లు బ్యూటిఫుల్ గా పనిచేసే ప్యాటర్న్ ఇది. ఇక్కడ చూడండి. ఈ రోజు ఇంత మంచిగా పెరుగుతుంది కదా! ఎందుకు పెరుగుతుంది? క్లియర్ గా చూడండి. ఎందుకు పెరుగుతుంది? మార్నింగ్ 3 వైట్ సోల్జర్స్ వచ్చారు. గ్రీన్, గ్రీన్, గ్రీన్ వచ్చిండ్లు. దీన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. 3 వైట్ సోల్జర్స్ అని మెన్షన్ చేద్దాం. 3 వైట్ సోల్జర్స్ ఫార్మ్ అయ్యారు. రైజ్ అవుతుంది. ఎప్పటి వరకు రైజ్ అవ్వాలి? మళ్ళీ 3 రెడ్ కలర్ క్యాండిల్స్. ఇక్కడ 3 రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చినాయి. అయిపోయింది. మూవ్‌మెంట్ ఇక్కడ వరకు పోయి ఆగిపోయింది. మధ్యలో ఎన్నిసార్లు సింగిల్ రెడ్ వచ్చినా, డబుల్ రెడ్ వచ్చినా పట్టించుకోలే ప్రైస్. బ్రేక్ అవుతూ, బ్రేక్ అవుతూ, బ్రేక్ అవుతూ వెళ్ళిపోయింది. అది ఇంపార్టెంట్. ప్రతిసారి మనకు కనిపిస్తూనే ఉంటది. ఫాలింగ్ మార్కెట్‌లోనైనా, రైజింగ్ మార్కెట్‌లోనైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటిది మనది? 3 బ్లాక్ క్రోస్. 3 కంటిన్యూయస్‌గా రెడ్ రావడం. మార్కెట్స్ పెరిగినంక రావడం అది కూడా. పెరిగిన తర్వాత ఇలాంటి 3 రెడ్స్ వస్తే ఇక్కడ నుంచి ఫాల్ అవుతదంట. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దాన్ని కూడా ఐడెంటిఫై చేయండి. మార్కెట్స్ చూడండి ఇక్కడ హయ్యర్ లెవెల్స్ నుంచి మనకు 3 రెడ్స్ కనిపిస్తున్నాయి. రెడ్, రెడ్, రెడ్. దాన్ని బేస్డ్ మార్కెట్ ఫాలింగ్ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ ఫాల్ అవుతుంది. 2 గ్రీన్స్ వచ్చినాయి హాల్ట్ అయింది మధ్యలో. బట్ మూడో గ్రీన్ రాలేకపోయింది. సెల్లర్స్ తొక్కేశారు మార్కెట్ ని. మార్కెట్ పడ్డది. ఎక్కడ దాకా వచ్చి ఆగింది? మళ్ళీ 3 గ్రీన్స్ ఎప్పుడైతే వచ్చారో మార్కెట్ లో ఆపేసింది. దాని అర్థం ఏంటిది? సెల్లింగ్ ప్రెజర్ లేదు. ఇక నుంచి బయ్యింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది మార్కెట్ లో. 3 గ్రీన్స్ వచ్చారు. ఆ తర్వాత పెరిగిందా పెరగలేదా పక్కకు పెట్టండి. బట్ బేస్డ్ ఆన్ బ్లాక్ క్రోస్ రెస్పెక్ట్ చేసి కింద పడ్డది. 100 రూపాయలకు అమ్ముకొని పడ్డ తర్వాత 80 రూపాయలకు కొన్నోళ్ళందరికీ లాభమే కదా. 20 రూపాయలు లాభం. ప్రతిసారి కూడా పనిచేస్తుంది. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. 3 బ్లాక్ క్రోస్ వచ్చాయి. నాన్ స్టాప్ ఫాల్ అయింది. నాన్ స్టాప్ ఎక్కడ వరకు ఫాల్ అయింది? మళ్ళీ వైట్ సోల్జర్స్ పుట్టేంత వరకు ఫాల్ అయింది. మధ్యలో ఎన్నిసార్లు 1, 2 వచ్చినా కూడా లెక్క చేయకుండా ఫాల్ అయింది. చాలా సార్లు అంటే చాలా సార్లు పనిచేస్తుంది గైస్. ఇక్కడ చూడండి. ఎన్నో సార్లు పడుతుంది మార్కెట్ లేస్తుంది. లేస్తుంది. చూడండి ఇక్కడ బయలుదేరింది. 3 బ్లాక్ క్రోస్ రెడ్ వచ్చింది. బయలుదేరి పడ్డది. గ్రీన్ వచ్చింది మధ్యలో గ్రీన్ వస్తుంది. మధ్యలో 2 గ్రీన్లు వచ్చినాయి. మార్కెట్ లో బయర్స్ వస్తున్నారు. బట్ 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ రావట్లేదు. పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. బట్ కంటిన్యూస్ గా 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ రాలేకపోతుంది. మళ్ళీ ఫాలే జరిగింది. ఎన్నిసార్లు బుల్లిష్ ప్యాటర్న్ ఇస్తున్నా కూడా బ్లాక్ క్రోస్ ఉన్నారమ్మా. తొక్కేస్తున్నారు ప్రైజ్ ని. నెక్స్ట్ స్లైట్ రివర్సల్. 3 గ్రీన్స్ రాలే. 3 గ్రీన్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి. 15, 110, 115 మార్కెట్ లో ప్రైస్ అయిపోయింది. ఈ లెవెల్ దాటి ఇంకా కిందికి పడలేకపోయింది. స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది అక్కడ. సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోవాల్సిందే మార్కెట్ లో నుంచి. చూడండి ప్రైస్ ఎలా అయిపోయిందో. స్లైట్ రివర్సల్ ఇక్కడ నుంచి ఎలా వచ్చిందో. 3 బ్లాక్ క్రోస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. 3 బ్లాక్ క్రోస్ ఎట్ ద సేమ్ టైం 3 వైట్ సోల్జర్స్. ఇక్కడ చూడండి. మార్నింగ్ 3 వైట్ సోల్జర్స్ వచ్చి మార్కెట్ ఫామ్ అయ్యి ర్యాలీ స్టార్ట్ అయ్యాక 2 రెడ్స్ వచ్చినా ఆగలే. 1 రెడ్ వచ్చినా ఆగలే. మళ్ళీ రెడ్ వచ్చినా ఆగలే. మళ్ళీ రెడ్, ఇంత పెద్ద రెడ్ వచ్చినా ఆగలే. నాన్ స్టాప్ ఎక్కడ ఆగింది? 3 బ్లాక్ క్రోస్ వచ్చినప్పుడు ఆగింది. 3 బ్లాక్ క్రోస్ ఎక్కడ వచ్చారు? ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నుంచి వచ్చారు. క్రియేట్ అయ్యారు ఇక్కడ. రెడ్ 1125 రెడ్, 1130 రెడ్, 1135 రెడ్. ఆగిపోయింది. ప్రెజర్ ఈ లెవెల్ దాటి పైకి పోవడం ఆగిపోయింది. ఎందుకు? సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది మార్కెట్ లో. సింపుల్ గైస్. వైట్ సోల్జర్స్ అండ్ బ్లాక్ క్రోస్ చాలా చాలా పనిచేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి. ఈవినింగ్ స్టార్ లాస్ట్ వచ్చే గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత ఒక షూటింగ్ స్టార్. ఈ రెండింటిని బీట్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్ ఈవినింగ్ స్టార్ వచ్చింది. ప్రతిరోజు షేర్ ప్రైస్ పెరుగుతుంది అన్న పడుతుంది అన్న దానికి ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ ని ఐడెంటిఫై చేయడమే మన పని. ఇక్కడ చూడండి. మార్నింగే 3 బ్లాక్ క్రోస్ వచ్చారు. ఫాలో అవుతుంది. మళ్ళీ బేరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఫాలో అవుతుంది. కిందికి వెళ్తుంది. మార్కెట్ వెళ్ళండి అని చెప్పింది. వెళ్ళి ఎక్కడ ఆగిపోయింది? 3 వైట్ సోల్జర్స్ వచ్చినప్పుడు ఆగిపోయింది ప్రైస్. ఆ లెవెల్ దాటి మళ్ళీ కిందికి రాలేకపోతుంది. 3 వైట్ సోల్జర్స్ వచ్చారు. అక్కడే మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. అంటే మళ్ళీ బయ్యింగ్ ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి. మళ్ళీ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చేసింది. ఇండికేషన్ టువర్డ్స్ అప్ సైడ్. బట్ ఈ వెందో పొద్దున అమ్ముకున్న వాళ్ళందరికీ 100 రూపాయలు అమ్ముకొని ఇక్కడ రేట్ ఎంత ఉందో చూడండి. 4010 రూపాయలు ఉన్నది. 4010 రూపాయలు అమ్ముకొని 3970 రూపాయలకు వచ్చిన తర్వాత ఈ 3 వైట్ సోల్జర్స్ ని చూసి ఈ లెవెల్ కి అమ్ముకుంటే 40 రూపాయలు లాభమే కదా. 4010 రూపాయలకు అమ్ముకొని 3970 రూపాయలకు కొంటే 40 రూపాయలు లాభమే కదా.
సో అలా ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి గైస్ మనం కూడా ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో ఎనీ టైం ఫ్రేమ్ పెట్టి ఇలా అనాలిసిస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఈ 14 చార్ట్ ప్యాటర్న్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 14 వీటిని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాం. సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, డబల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ట్రిపుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనకు పర్ఫెక్ట్ అయి ఉండాలి మనం.